మత్తయి సువార్త 24:30. నోవాహు దినములు ఎలాగుండెనో మనుష్య కుమారుని రాకడ కూడా అలాగే ఉండెను. చాలు ప్రియులారా, ఈ విషయాన్ని యేసు ప్రభువారు ఎందుకు చెప్తున్నారో వినండి. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా మీరందరి మెసేజ్ వినాలని మీకు మనవి చేస్తున్నాను. అంచె దినాలలో మనుష్యుల యొక్క అంతరంగ స్థితి ఎలా ఉంటుంది, అంచె దినాలలో జీవించే మనుష్యులు ఎటువంటి స్వభావం కలిగి జీవిస్తారు అనేది ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం చదివినటువంటి లేఖన భాగాలలో మనుష్యులు భౌతికవాదులు, మనుష్యులు యేసు రెండవ రాకడ సూచనలలో ప్రకృతి సంబంధమైన చరిత్రపరమైన ఉందిగా, అలాగే మనుషులలో కూడా ఒక సూచన. దానికోసం తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయంలో కూడా దేవుడు చెప్తాడు, పౌలు. కనుక యేసు రెండవ రాకడకు ముందు, అంటే అంత్యకాలములో జీవించేటటువంటి మనుష్యులు ఎటువంటి స్వభావంతో ఉంటారో తెలియజేస్తున్నారు. అంటే నిర్లక్ష్య స్వభావము. వారు ఆధ్యాత్మిక విషయాలలో ఏమాత్రము కూడా ఆసక్తి చూపరు, పట్టించుకోరు. ఎంతసేపు ఈ భౌతికపరమైన వస్తువుల కొరకే మనసు ఉంచారట. నోవాహు కాలములో జలప్రళయం వచ్చి సర్వాన్ని నాశనం చేసేంత వరకు ప్రజలు ఆధ్యాత్మిక విషయాల్లో పట్టించుకోలేదట. ఎంతసేపు పెళ్ళికివ్వడం, పెళ్ళి చేసుకోవడం, నారు నాటడం, తినడం, త్రాగడం, ఇల్లు కట్టడం, వ్యాపారం చేయడం, లాభం సంపాదించడం, ఎంజాయ్ చేయడం, దీని మీదనే వాళ్ళ దృష్టి. కానీ రాబోతున్నటువంటి ఆ వినాశనాన్ని ఎలా తప్పించుకోవాలన్న ఆలోచన, ధ్యాస లేదు వాళ్ళకి. అలాగే సేమ అంత్య దినాల్లో మనుషులు ఉంటారట. కనుక దేవుని బిడ్డలారా, ఈ రోజున ఎవరైనా సరే మనుషుల యొక్క నిర్లక్ష్య స్వభావం ఇలా ఉంది అని జాగ్రత్తగా పసిగడితే ఆ స్వభావం నాలోనికి రాకూడదని క్రైస్తవుడు జాగ్రత్త పడతాడు. దేవుని స్తోత్రం. ఈ రోజున కనబడే ప్రపంచాన్ని గూర్చి మాత్రమే ఆలోచిస్తున్నారు. అదృశ్య ప్రపంచాన్ని గూర్చి ఆలోచించేటటువంటి మనస్సు నోవాహు కాలంలో ఉన్న జనాలకు లేదు, ఈ అంత్యకాలంలో ఉన్న ప్రజలకు కూడా లేదు. పిల్లారా, అంత్య దినాలలో మనుషుల యొక్క మనస్తత్వాలన్నీ కూడా నిర్లక్ష్య స్వభావముతో ఉంటుందట. ఎందుకంటే నోవాహు దినములలో అలాగనే ఉంది. అర్థమవుతుందండి? వస్తుంది కదా జలప్రళయం, నాశనం అయిపోతాం, ఏమవుతామో దాని మీద వాళ్ళకు దృష్టి, ఆలోచన లేదు. ఇల్లు కట్టామా, తిన్నామా, త్రాగామా, కట్టుకున్నామా, సంపాదించామా, పెళ్లి చేశామా, పెళ్ళికిచ్చామా, ఇదే ఆలోచన. అంటే ఏ మాత్రం ఆత్మీయ జీవితంలో మన మీదకి రాబోతున్నటువంటి ఆ భయంకరమైన నాశనం నుండి తప్పించబడాలి అనే భయము, భీతి, ఆలోచన లేదు. నోవాహు ఈ దినాలలో కూడా అలాగనే
ప్రజలు ఉంటారట. అంచె దినములలో ప్రజలు అలాగుందురు. ప్రియదేవుని బిడ్డలారా, ఈ రోజున వీళ్ళకి కావాల్సిందంత ఏంటండి? ఇల్లు కట్టాలి, తిండి తినాలి, త్రాగాలి, సంపాదించాలి, లాభాలు రావాలి, ఉద్యోగాలు రావాలి, పెళ్ళిళ్ళు చేయాలి, చక్కటి సంబంధాలు రావాలి, కాని పరకు సంపాదించాలి, ఏదో కొన్ని ఆస్తులు కూడా కూడగొట్టుకోవాలి. ఇదే ఆశ, ఇదే ధ్యాస, ఇదే ఆలోచన. కనిపించని అదృశ్య ప్రపంచం ఒకటి ఉన్నది, పరదేశం ఉన్నది, పరలోకం ఉన్నది. యేసు రెండవసారి రాబోతున్నాడు. మనమందరం లేపబడుతున్నాం. ఆ భయంకరమైన నరకం ఉంది, అది తప్పించబడాలి. ఈ ధ్యాస లేదు. అంతా ప్రస్తుతానికి భౌతికవాదులుగా కనిపించే ఈ ప్రపంచములో వస్తువులను గూర్చి, ఈ లోకములో ఉన్నటువంటి అవసరాలను గూర్చి మాత్రమే ఆశ కలిగి సర్వ ప్రపంచం జీవిస్తుంటే, దాన్ని ఆసరాగా తీసుకొని, మనుషుల యొక్క ఆసరాను తెలుసుకొని మరికొంతమంది బోధకులు ఏం చేస్తున్నారో తెలుసా? వారికి సంతోషపెట్టడానికి జాగ్రత్త అయినటువంటి మెసేజ్లు, ప్రసంగాలు తయారు చేసుకుంటున్నారు. వాళ్ళకేం కావాలి చెప్పండి? ఇల్లు కావాలి, వాకిలు కావాలి, నారు నాటాలి, తిండి కావాలి, త్రాగాలి, పేరు కావాలి, సంపాదన రావాలి, వ్యాపారం జరగాలి. అర్థమైందా? అరే అంచెదన మంది లేపబడాలి, ఆ తర్వాత సంగతి. నువ్వు బాగా యేసు రెండవ రాకడలో ఎత్తబడాలంటే బాగా సిద్ధపడాలి, ఆ తర్వాత సంగతి. అర్థమైందండి? మహిమా ప్రపంచం ఉంది, ఆ తర్వాత సంగతి. పరదేశం ఉంది, ఆ తర్వాత సంగతి. చచ్చాక వెళ్తాడో తెలీదు. ఉన్న బ్రతుకున్నది కాస్త కాని పరకు సంపాదించుకుని ఇది మెయిన్ మాకు అనే ఆలోచన ధోరణిలో ప్రపంచం అంతా ఉంటే, దానికి అనుకూలంగా ఈ రోజుల్లో చాలామంది అదే ప్రసంగాలు సిద్ధపరిచి జాగ్రత్తగా తయారు చేసుకుంటున్నారు. అర్థమవుతుందండి? కానీ ఇక్కడైతే అదృశ్య ప్రపంచమును గూర్చి నువ్వు సిద్ధపడేటట్లుగా, నీ ఆత్మీయ జీవితం యొక్క మనోనేత్రాలు అటువైపు వెళ్ళేటట్లుగా ఇక్కడ ప్రసంగాలు ఉంటాయి. వేరే సంఘాలకి ఇక్కడ సంఘానికి తేడా అదే. కిందటిసారి చెప్పాను, మీరు ఆదివారం వాక్యం వినాలి. మన ఈ సంఘములో వస్తున్న ప్రసంగాలకి అన్ని సంఘాలు, కొన్ని సంఘాలు అందరూ లేరు, కొందరు ఉన్నారు మంచోళ్ళు. వారి ప్రసంగాలు దేని మీద ఉంది? వీళ్ళకి ఏం అవసరం చెప్పండి? ఇల్లు కట్టడం, పెళ్లి చేయడం, నారు నాటడం, తినడం, త్రాగడం, సంపాదించడం. నోవాహు దినములలో ఎలాగైతే ప్రజలు ఉన్నారో, మనుష్య కుమారుడు రాకడ ముందు కూడా అలాగనే ఉంటారు. ఆధ్యాత్మిక విషయాల్లో పట్టించుకోరు. ఎంత చెప్పినా నిర్లక్ష్య స్వభావం. కాబట్టి వీళ్ళకి ఏం కావాలి? అది కావాలి కదా, అదే ఇద్దాం అనుకొని ఆ ప్రసంగాలు తయారు చేసే ప్రజలను చాలా కొంతమంది బోధకులు మోసం చేస్తున్నారు. కానీ ఆధ్యాత్మిక ప్రపంచమును గూర్చి సిద్ధపరిచే ప్రసంగాలు చాలామంది చేయట్లేదు. కొంతమంది వేళ్ళ మీద లెక్కెట్టొచ్చు, కొంతమంది మాత్రమే చేస్తున్నారు. అర్థమవుతుందండి? వారి బాడీ లాంగ్వేజ్, వారు ఉన్నటువంటి సంభాషణ, ఆ స్వరముతో మనుషులను భయపెట్టించేస్తున్నారు. అర్థమవుతుందండి? డైనామిక్ స్పీకర్లా నిలబడి గాడ్ ఈస్ గివింగ్ టు యూ బ్లెస్సింగ్. అర్థమవుతుందా? అలాగంటే బాగా యాక్షన్ చేయగలరు. ఓ లార్డ్, యు మస్ట్ గివ్ యువర్ పవర్ ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్ జీసస్. నిజమండి. ఇక్కడికి వచ్చి ఆ రోజు ప్రసంగం చేస్తున్నారు. ఓ గాడ్ గివింగ్, ఓ నీళ్ళు, ద్రాక్షరస. వీళ్ళు ఊగిపోతుంటే వాళ్ళు ఊగిపోతున్నారు. పెద్ద ఆయన చూస్తున్నారు. ఎవరు? మన ఆనంద్ బాబు అన్నయ్య. ఈయనేం చెప్పారు, వాళ్ళేం ఊగిపోతున్నారు. నేను విచిత్రంగా చూస్తున్నా.
వాళ్ళు అలా కేకలేసి వీళ్ళు చప్పట్లు కొట్టేస్తున్నారు. దేవుడు నీకు కూడా నీ బ్రతుకులో నీరు పోయి ద్రాక్షరసం ఇస్తాడు. హల్లెలూయా. వాళ్ళు ఊగిపోతున్నారు. పిల్లరా, మోసగిస్తున్నారు. ఈ రోజుల్లో ప్రజలకి ఏది కావాలండి? యేసయ్య ఏం చెప్పాడు? అంచె దినాల్లో మనుషుల యొక్క స్వభావం ఇలా ఉంటుందని చెప్పాడు ఆయన. అరే, వాళ్ళకి ఏం కావాలో మనం అదే ఇద్దాం. పరలోకం, పునరుద్ధానం, సిద్ధపాటు, ఇవన్నీ ఎందుకు వాళ్ళకి? ఓ దేవుడు ఈరోజు నీ కుమార్తెకు మంచి సంబంధం ఇస్తున్నాడు. చెప్పానుగా, అలా అనుకోడు, నా కూతురు. దేవుడు ఈరోజు నీకు ఉద్యోగం ఇవ్వబోతున్నాడు. ఇది ప్రవచిస్తున్నా. లే లాజరు లే అన్నట్టుగా దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. అక్కడ అలా వణికిపోయి వస్తాడు. ఏం పర్వాలేదు, నీకు ఉద్యోగం ఇస్తున్నాడు. అరే, ఉద్యోగం సర్వం సంపాదించి చచ్చి నరకానికి పోతావురా బిడ్డ. అది ఉన్నా లేకపోయినా యేసు కావాలని ముందు నేర్చుకో. చూసారండి, మనుషుల నిర్లక్ష్య ధోరణి. ఆధ్యాత్మిక విషయాలలో ఎవరు కూడా ఆసక్తి చూపట్లే. నోవాహు కాలములో ప్రజలు అలాగనే ఉన్నారు. తినడం, త్రాగడం, పెళ్లి చేయడం, ఇల్లు కట్టడం, వ్యాపారం చేయడం, లాభాలు సంపాదించడం, దీని మీద దృష్టించారు తప్ప రాబోయే వినాశనం నుండి మేము ఎలా తప్పించుకోవాలన్న ఆలోచన లేదు. ఆఖరికి రానే వచ్చింది నాశనం, సర్వాన్ని తుడిచుకెళ్ళిపోయింది. అవునా కదా? నోవాహు కుటుంబం మాత్రమే రక్షించబడింది. కారణం, అప్పటి కాలపు ప్రజలు భౌతిక సంబంధమైన దాని మీద మనస్సు ఉంచారు. అదృశ్య ప్రపంచాన్ని చెప్పినా, నోవాహు చెప్పిన వినలే. అంచె దినాల్లో మనుష్య కుమారుని రాకడ ముందు, అంటే యేసు రాకడ ముందు కూడా ప్రజల స్వభావాలు ఇలా ఉంటాయి. వాళ్ళు కోరుకునేదంతా ఇల్లు, వాకిలి, నారు నాటడం, తినడం, తిరగడం, పెళ్ళిళ్ళు చేయడం. ఇది మీకు కావాలి కాబట్టి అలాంటి ప్రసంగాలు మేము తయారు చేసుకుంటాం. ఇదిగో అనుకోని వీళ్ళు రెడీ చేస్తున్నారు. ఆ ప్రసంగాలు చేసిన వారికి ప్రజలు నమ్ముతారు. ప్రజలు కూడా ఎలాంటి వారికి కోరుకుంటున్నారు తెలుసా? లేఖనం చెప్తుంది, చూడండి ఒకసారి. ఓ మాట చెప్తున్నాడు అపోస్తలుడు పౌలు, ఒట్టేసి చెప్తున్నాడు. నా కుమారుడు అయిన తిమోతి, ఒట్టేసి చెప్తున్నా, నువ్వు మాత్రం అలాంటి ప్రసంగాలు చేయక. ఒట్టేసి చెప్తున్నా, అలాంటి మోసపూరితమైన అబద్ధాలు చెప్పగా. 2 తిమోతి 4:1, దేవుని ఎదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను ఆయన ప్రత్యక్షత తోడు, ఆయన రాజ్యము తోడు నేను ఒట్టుబెట్టి చెబుతున్నానేమంటే, తిమోతి, వాక్యముని ప్రకటించు. సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘ శాంతముతో ఉపదేశించుచు, ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఎందుకంటే జనులు హితబోధను, ఆరోగ్యకరమైన బోధను సహించట్లేదు. ఎందుకంటే దేవుడు చెప్పేశాడు, యేసు 2వ రాకడలో జనాలకు కావలసింది మర్మాలు కావు, పరలోక సంబంధమైన విషయాలు కాదు, అదృశ్య ప్రపంచం కోసం కాదు. జనులకు కావలసింది భౌతిక సంబంధమైన ఇల్లు కట్టడం, నారు నాటడం, ఉద్యోగాలు రావడం, తినడం, తాగడం, ఇది వాళ్ళకు కావాలి. కాబట్టి మనం అదే చెబుదామన్న ధోరణిలో చాలామంది ఈ రోజున సంఘాల్ని, సమాజాన్ని పాడు చేస్తున్నారు. నేను చెప్పాను, ఇక్కడైతే మనం పరలోకం ఎలా చేరాలి, యేసు 2వ రాకడలో ఎలా ఎత్తబడాలి, యేసు రూపం మనలో ఎలా సంతరించుకోవాలి, ఆ 7 పండగల యొక్క సారాంశము, ఆత్మీయ జీవితం మనం ఎలా ఎదగాలి, ప్రతీదీ కూడా లేఖనానుసారంగానే ఉపదేశిస్తుంటాం.
కాబట్టి మన సంఘంలో కోకొల్లలుగా రారు జనాలు. ఎందుకంటే వాళ్ళకు అనుకూలంగా మనం చెప్పము కాబట్టి. ఇక్కడ చదవండి ఆ కింద వచనాలు. జనులు హితబోధను సహించక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను, వినండమ్మా, ఈ రోజున పాస్టర్ గారులకు విశ్వాసులు కోరుకుంటున్నారు. విశ్వాసులు ఎలా కోరుకుంటున్నారు? అయ్యగారు మాకు అనుకూలంగా చెప్పాలి. అనుకూలంగా అంటే వాళ్ళకేం కావాలి? తిండి కావాలి, బట్ట కావాలి, ఆస్తి కావాలి, ఉద్యోగం కావాలి, పెళ్లి జరగాలి, పిల్లలు కావాలి. ఇలాంటి బోధలు చెప్తే ఆ అయ్యగారు నిజంగా ఏం మర్మం చెప్పాడండి. అలాంటి వారికి మాత్రమే వాళ్ళు పట్టం కడతారు. అటువంటి వారి కొరకే వాళ్ళు ఎదురు చూస్తున్నారు. దొరికితే పోగు చేసుకుంటున్నారు. తమకు అనుకూలమైనటువంటి బోధకులను తమ కొరకు పోగు చేసుకుంటున్నారు. మీకు ఎప్పుడో చెప్పాను, మీకు అనుకూలంగా నేను ఎప్పుడు చెప్పనని. గుర్తుందా లేదా? మనమందరం వాక్యానికి అనుకూలంగా వెళ్ళాలి తప్ప మీకు అనుకూలంగా ప్రసంగాలు కూడా నేను చేయను. ప్రతి సంఘములో విశ్వాసులకు అనుకూలమైన బోధ చేస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తారు? ఏం కావాలి మనకి? తిండి తిప్ప, ఆహారం, వస్త్రం, లాభాలు, అవి ఇస్తాడు దేవుడు, ఇస్తాడు. ప్రతి వారం అదే ప్రసంగం. ఇలా చేసి ప్రిల్లారా మనుషులను భౌతికవాదులుగా తయారు చేస్తున్నారు. దేవుడు అంటే ఈ లోకములో నీకు అన్నీ ఇస్తాడు, జాగ్రత్తగా యేసయ్య నమ్ము అనే ధారణలో లాస్ట్లో చిన్న మొక్క చెప్పకపోతే మరి పరుపాది యేసే పరలోకం కూడా ఇచ్చేస్తాడు. అర్థమవుతుందండి? ఇలాంటి దౌర్భాగ్యపు బోధలు చేస్తున్నారు. అందుకే మన సంఘాల్లో ఎక్కువ విశ్వాసులు సరిగా ఉండరు. ఎందుకంటే కొందరికి నచ్చదు ఈ బోధ. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 19వ వచనాన్ని చదవండి. ఈ జీవితకాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించిన వారమైన ఎడల మనుషులందరికంటే, చూసారా, మనుషులందరూ బాబు ఎలా ఉన్నారట? మనుషులందరూ ఎలా ఉన్నారట? మనుషులందరూ ఈ జీవితకాలం మట్టుకే దీవించబడితే చాలు అన్నట్టుగా ఉన్నారు. యేసే చెప్పాడుగా, మనుష్య కుమారుని రాకడ ముందు కూడా ప్రజలు ఎలా ఉంటారంటే నోవాహు కాలంలో జనాలు ఎలా ఉన్నారో అలాగే ఉంటారయ్యా అన్నారు. నోవాహు కాలంలో జనాలు ఎలా ఉన్నారట? ఇల్లు కట్టుకుంటూ, పెళ్లి చేస్తూ, తినుచు, త్రాగుచు, వ్యాపారాలు చేస్తూ, నారు నాటుచు, నారు కోస్తూ, ఇది చాలు. అరే బాబో, ఇది కాదురా ముఖ్యం, ప్రపంచమే సర్వనాశనం అయ్యి వినాశనం రాబోతుంది. అది మాకెందుకండి, అదొద్దా అంటే అదొద్దు మాకు అన్నారు. అలాగే ఇప్పుడు కూడా ఉంటారట. యుగాంతం రాబోతున్నది. ఈ సర్వ ప్రపంచమే అగ్ని చేత కాల్చిపోయే రోజు రాబోతుంది. మరలా నరకములో పడవేయబడే భయంకరమైన దుస్థితి రాబోతుంది. అందులో తప్పించబడాలంటే యేసు నమ్ము, యేసు చెప్పినట్లుగా జీవించు. ఈ లోకం శాశ్వతమైనది కాదు. ఈ లోకం కోసమే బ్రతక్కు. ఏదో ఉన్నన్నాళ్ళు దాంతో తినేసి హ్యాపీ కట్టుకొని ఉంటే చాలు. జాగ్రత్త, శాశ్వతమైన ఒక ప్రపంచం మనకు ఉన్నది. మన చర్చాకు కూడా పరదేశం ఒకటి ఉంది. తిరిగి వచ్చాక పరలోకం మనకు ఉంది. మహిమ ప్రపంచం ఉన్నది, విశ్వం ఉన్నది, వెయ్యేండ్ల పరిపాలన ఉన్నది. మనం నడిచే నేల బంగారం. నమ్మండి అంటే అదే మాకు తెలియదు బాబు. ఇప్పుడు ఏదైనా ఇస్తావు చెప్పు.
దేవుడు నన్ను దీవిస్తాడో లేదు చెప్పు. మా పాప పెళ్ళి అవుతా, మా కొడుకు మంచి కట్నం ఇచ్చే కోడలు వస్తారు చెప్పు. మాకు బలంగా ప్రార్థన చేయి. తప్పకుండా అయ్యగారు ప్రార్థన చేయగానే వాళ్ళ మనోవాంఛ కూడా దేవుడు తీరుస్తాడు. కాదండి కదా. తీర్చాక ఏమవుతుంది? అయ్యగారు ప్రార్థించి గొప్ప కార్యం జరిగిపోయింది. వాళ్ళు కూడా డబ్బులు ఇస్తారు, ఈయన జోబు నిండుద్ది. వీళ్ళందరూ పెద్ద పెద్ద హోదాలు మెయింటెనెన్స్ చేసి ప్రజలందరి ముందు మేమే బిగ్ షాట్, గొప్ప పాస్టర్, గొప్ప సేవకులు అనుకుంటూ ఏమవుతున్నారంటే ప్రజలకి ఏదైతే అవసరమో అదే చెప్తున్నారు. ప్రజలకు అవసరం ఏటడా? అంచెదినాలు ఏమంటారట? ఇలాంటి భౌతికవాదులు అంటారు. సత్యం అక్కర్లేదు, దొరద చెవులు వాళ్ళకి. సత్యం చెప్తే వినరు, వెళ్ళిపోతారు వారు. మాకు అర్థం కావట్లేదు బాబు, ఇప్పుడు నేనేం చేయాలి? అలాగా గడించాలి బాగా డబ్బు గిబ్బంతా. కాబట్టి ఇప్పుడు నేనేం చేయాలి? బోధ మార్చుకోవాలా లేదా సత్యబోధ చెప్పాలా అని నా యొక్క మనస్సాక్షి దేవుడు చెప్తే నా ప్రాణమైనా వదిలేస్తాను, కానీ మీకు అనుకూలమైన బోధ నేను చేయలేను. చెప్తున్నానుగా, చేయలేను. ఎందుకంటే ఒట్టేసి మరీ పౌలు చెప్తున్నాడు తిమోతి, ఆనబెట్టి చెబుతున్నా వాళ్ళకు మాత్రము సత్యమే చెప్పాలి. చదవండి, కంటిన్యూ చేయండి ఆ మాటలు. స్పీడ్గా ఇంకా దాటేసండి, దాటేమ్మా మూడవ ఇంకా దీర్ఘశాంతముతోనూ ఉపదేశించుచు, ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఎందుకంటే సహింపక దురద చెవులు గలవారై. చూసారా, తమ ఆశ అంతా ఈ లోకంలోనే, ఈ లోకానికి సంబంధించుకొని ఆస్తులు పాస్తులు సంపాదించుకొని బోధ మాత్రం మాకు చేయండి. అలాంటి వాళ్ళైతే గొప్ప పాస్టర్ అండి, ఆ బోధలు ఏమైనా నమ్ముతామండి అని వారు ఆశిస్తున్నారు. తిమోతి, నీవైతే అలా చేయొద్దు. చదవండి, సత్యమును చెవినివ్వక కల్పించే కథల వైపు తిరుగు కాలము వచ్చును. చాలు చాలు చాలు, హల్లెలూయా. సత్యము చెప్పండి అయ్యా, కల్పనా కథలు కాదు. అర్థమవుతుందా? చెప్పారు అతను. దేవుడు తన మహోన్నతమైన కృపచేత ఆ విధవరాలు కూలికెళ్ళి 300 తెచ్చుకుంటుంది, ఇటుకలు మోస్తూ. అయ్యగారి బండి కావాలన్నప్పుడు అందరు ఇచ్చారు. 300 రూపాయలు ఆ బీద విధవరాలు కూడా ఇచ్చారు. లక్షాధికారులు, కోటీశ్వర్లు, ఉద్యోగస్తులు, మీరెవరా? కానీ ఆ 300 ఇచ్చిన ఆ బీద విధవరాలికి మరుసటి రోజే 30,000 అందింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెల్లించండి. నమ్మరా? ఈ కల్పిత కథలు చెప్పేస్తే అంటే నేను మీరు ఇవ్వకపోవడమే నష్టపోతున్నారు. ఇచ్చి చూడు. ఈ మంత్రాలు తంత్రాలు ఎప్పుడూ చెప్పను నేను, స్ట్రైట్ ఫార్వర్డ్. అమ్మా పుస్తకాలు కావాలి, మీరందరూ 10 మంది 200 ఇచ్చాడు సరిపోద్ది, దట్స్ ఆల్. మాయ మాటలు చెప్పినా నేను, డైరెక్ట్ అడగడమే. కానీ వీళ్ళు ఆళ్ళు నమ్ముతారు, నా నమ్మరు. అయ్యగారు ప్రార్థన చేస్తారు, ఇల్లు కట్టించాం. అమ్మ 10,000 అర్జెంటుగా కావాలి ఈ పరిచయకంటే ఇచ్చేస్తారు. అలా మోసపూరితమైన బోధ ఎప్పుడూ చేయలే. నేను ఎప్పుడు చెప్తున్నా మీ అందరికీ, తెరవబడిన పుస్తకంలాగా, అమ్మ ఇది అవసరం, మీరు డబ్బులు ఇవ్వండి అని అడుగుతాను. అలా అడిగినందుకు కూడా నా మీద ఇష్టం లేని ప్రజలైతే ఉన్నారు. నాకు ఆ ప్రసంగాలు, ఆ మోసపరిచే ప్రసంగాలు వెన్నతో పెట్టినటువంటి విద్య నాకు. కానీ ఎప్పుడు చేయలేను. మనసాక్షిని చంపుకొని బ్రతకలేను. మీకు తెలుసు 2 ప్రసంగాలు ఎందుకండి దండగా మీకు అనుకుంటానా? కుర్చీ కట్టేసైనా మిమ్మల్ని చక్కగా తినిపించి హ్యాపీ అన్నప్పుడు పంపిస్తాను తప్ప, నాది నాకు ముట్టేసింది మీతో మాకు ఎందుకు అని వదలను. ఎందుకంటే పైనుంచి ఆర్డర్ అది. నా బిడ్డలకు తగిన కాలమందు అన్నం పెట్టు, గృహ నిర్వాహకుడవై ఉండాలని అడుగుతాడు లెక్క.
లేదా అపనమ్మకస్తులతో దేవుడు నన్ను లెక్క కడతాడు. కాబట్టి ఇక్కడున్న బోధకు బయట ఉన్న బోధకు తేడా ఏంటంటే, వాళ్ళందరూ ప్రజలకు అనుకూలమైన బోధ చేస్తున్నారు. నేను, ఓఫీరయ్య గారు, ఆయన శిష్యులు వాక్యానికి, లేఖనాలకు, పరలోక రాజ్యానికి మీకు తీసుకెళ్ళే అనుకూలమైన బోధలు చేస్తున్నారు. ఇది పర్మనెంట్. కిందటి వారం చెప్పాను మీకు. ఆ రోజు ప్రవళిక చూసింది, లేరా, చిన్న కుర్రాడు టక్కేసాడు, తెల్ల డ్రెస్, టక్కేసుకోవడం తెలియదు, గడిగడి మళ్ళీ ఎత్తుకోవడం మంది. సరే టక్కేసుకుని ఊరకనే, ఓ దేవుడు గుడారము నీకు గృహం ఇచ్చాడు, నీకు గృహం ఇచ్చాడు, గృహంలో వస్తువులు కూడా ఇస్తాడు, ఏం పర్లేదు, అక్కడ నీళ్ళు అయిపోయిందని కాదు, ఆ నీళ్ళే ద్రాక్షరసం నీకు ఆశీర్వాదంగా మారిపోదు. ఏం చెప్తున్నాడు ఒకదానికి ఒక కనెక్ట్ లేదు. అరగంట 25 నిమిషాలు మాట్లాడని అనుకున్నాను. మీరు విన్న ప్రసంగం అక్కడ చెప్పాను. వాళ్ళందరూ చాలా తృప్తిగా భోంచేశారు, సంతోషించి. తర్వాత ఆయన వచ్చి, అన్నా చాలా బాగా ప్రసంగం చేసేవాడిని, ఎంతో లోతుగా 7 పండగల యొక్క సారాంశం అంటనే చెప్పి, దేవుని అభిషేకం బాబు, అది నాదేం కాదన్నాను. ఎరా ఆ రోజు ఉన్నావు కదా నువ్వు, ఎందుకు చెప్తున్నా, నా గొప్ప నేను కాదు, దేవుడు తాను మనకు నేర్పినటువంటి సత్యబోధ. అందుకనే పిల్లారా, ఇక్కడ మీరు ఉన్నవారు ధన్యులు. అర్థమవుతుందండి? ధన్యులే. ఇక్కడ పరలోక రాజ్యాన్ని యేసయ్య పక్కన కూర్చొని, సింహాసనం మీద కూర్చొని భక్తులు తయారవుతారు. అర్థమవుతుందండి? ఈ ప్రసంగాల ద్వారా. అదే మీకు నచ్చే ప్రసంగాలు చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు, లోకానికి నచ్చే ప్రసంగాలు. అక్కడ తయారయ్యే వాళ్ళు ఎవరో తెలుసా? ఈ జీవితకాలం మట్టుకే బ్రతకాలని కోరుకునే దౌర్భాగ్యాలు తయారవుతారు. కాబట్టి ఆనబెట్టి చెప్తున్నా, ఎప్పుడు కూడా ప్రజలకు అనుకూలమైన బోధ చెయ్యకు తిమోతి. వారు లేఖనాలకు అనుకూలంగానే బ్రతకాలి తప్ప వారి ఆశలకు అనుకూలంగా నీ బోధలు ఉండకూడదు. ఒట్టు వేసి చెప్తున్నా. అన్నడలేదా? అదేనండి మన ఈ సంఘానికి, చుట్టుపక్కల ఉన్నటువంటి చాలా సంఘాలకు తేడా. మీరు నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు. ప్రదేని బిడ్డలారా, కాబట్టి నేను బహుశా మిమ్మల్ని మోసపరచవచ్చు, కానీ దేవుళ్ళు ఎక్కడుగుతాడు? ఆయన ముందు బహుమానాలు అన్నీ పోగొట్టుకుంటాను. ఆ కారణం చేత నేనేం చేస్తానంటే, ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఏ విషయాన్ని వీళ్ళకి చెబితే అదృశ్య ప్రపంచం వైపు చూస్తారు, ఏ విషయాన్ని వీళ్ళకి చెబితే యేసు 2వ రాకడలో వీళ్ళు అంచెదిన మంది లేపబడతారు, ఈ విషయాలన్నీ ధ్యానించి సమకూర్చుకొని ప్రతి వారం ప్రసవ వేదనే మీకు వడ్డించడానికి. అర్థమవుతుందండి? అందుకే ఈ ప్రసంగాలు విన్న మీరు ఆ చొప్పున నడిచినప్పుడు ప్రియులారా, ఈ లోకమంతా కూడా గతించి సర్వనాశనమైనా సరే మనం యేసు రాకడలో గ్యారంటీగా ఎత్తపడతాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియులారా, మీరే జాగ్రత్తగా ఆలోచించండి. బయట ప్రసంగాలన్నీ ఎలా ఉంటుందట? వారికి అనుకూలంగా. కానీ ఇక్కడ ప్రసంగం అంతా కూడా పరలోక రాజ్యానికి వెళ్ళడానికి కావలసిన ఆత్మీయ జీవిత సంబంధమైన అనుకూలతలో మాత్రమే ఉంటాయి. చాలాసార్లు ఏం చేస్తారో తెలుసా? మీకు ఇష్టం లేకపోయినా వారు భయపెట్టించి మీ గుండెల్ని బలహీనం చేసి గద్దించి వారి వైపు తిప్పేసుకుంటారు. ఎలా తెలుసా? చెప్తాను విను. మా నాన్నగారు మరి త్రాగుతారు, తెలుసు కదా. చిన్నప్పటి నుంచి మా అన్నయ్య, నేను, అక్క ఇక్కడే ఉండేవాళ్ళం కదా. మంచి రాత్రి 10:30, 11 టైంలో వచ్చేసరికి, ఏ లక్ష్మి అనేసరికి దిక్కులు లేచాం, భయం వేసింది. తిట్టలే, పెద్ద కేకలు. వారు వచ్చేవారు, దెబ్బలాడేవారు. ఏదో ఆ ప్లేట్లో అన్నం కూడా ఇసిరేసారు. వాళ్ళు ఎందుకు దెబ్బలాడేవారు మాకు తెలియదు చిన్నప్పుడు కదా. అలాగా ప్రతిసారి జరుగుతుంటే ఆయన కేకలికి భయం అనేది గుండె అలవాటు పడిపోయింది. అలా అలవాటు పడిపోయేసరికి మా నాన్నగారు, నేను సేవలో పరిచర్లో ఇక్కడ ఉన్నా సరే ఒక్కోసారి
రే అనగానే భయం వేసింది. ఎందుకు? చిన్నప్పటి నుంచి గుండె ఆ కేకకు అలవాటు పడి భయపడిపోవడం ఏంటి అని నాకు అప్పుడు నవ్వు వచ్చింది. అలవాటు అయిపోయింది కదా అని. అలాగేంటంటే అదేంటో తెలియదు. దేవుడు ఈరోజు మెసేజ్ బట్టి దేవుని స్తోత్రం చెప్పించండి. అరే చప్పట్లు కొట్టండి, బలవంతానైనా కొట్టిస్తారు వాళ్ళు, తెలుసా? హల్లెలూయా చెప్పండి. ఏండి నేను మీరు కూడా మొన్న అలాగే చెప్పించారు కోరుండి ఇసాగే లేదని చెప్పక, వీడియోలో మాత్రం ఉంది లేదని చెప్పడానికి. ఏ కారణం బట్టి హల్లెలూయా చెప్పాలి? ఉదాహరణ ఆయన మన బిడ్డ చెప్తున్నాను, ఏ కారణం బట్టి హల్లెలూయా? దేవుడు నా దొంగతనాన్ని అంటే చూశారు, దేవుని స్తోత్రం చెల్లించండి. దొంగతనాన్ని చూసినందుకు దేవుని స్తోత్రం. ఏంటంటే ఎప్పుడు ఏం చెప్తారో తెలీదు. కారణం ఏంటంటే వెళ్తా అంటే వాళ్ళు తందాన అంటాం అలవాటైపోయింది వాళ్ళకి. ఈయనేదో ఊగుతుంటే వాళ్ళు ఊగిపోతున్నారు. అరే ఇలాగా ఇంత దరిద్రంగా తయారు చేశారు వీళ్ళు బోధల చేత. అర్థమవుతుందండి? మీకు అర్థమైతే గట్టిగా చప్పట్లు కొట్టండి. మనల్ని కొట్టరు. ఎందుకు కొట్టాలి? మేము ఏటి చెప్పేస్తారు, ఏటి ఉద్ధరించారని చెప్పాలి అనుకుంటే. ఒకవేళ నేను చప్పట్లు కొట్టమని చెప్పకపోయినా ఆ విషయం మీకు అర్థమైతే ఆహా దేవుని స్తోత్రం అంటారు మీరు. హల్లెలూయా. ఎందుకంటే నేను అడిగి కొట్టించుకోకూడదు చప్పట్లు. అర్థం నేను అక్కడ కోరుండి దేవుని స్తోత్రం అని చెప్పను, వాళ్ళే చెప్తారు అర్థమై. అలాగేంటంటే ప్రతి ప్రసంగానికి కూడా లేఖనాల ద్వారా మాత్రమే, ఇక్కడ మీకు అనుకూలత కాదు, పరిశుద్ధాత్మదేవుడు అనుకూలంగా సత్యబోధకు అనుకూలంగా చెప్పిన ప్రతి ప్రసంగం నిన్ను నన్ను పరలోక రాజ్యానికి చేర్చగలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి హల్లెలూయా. కనుక మన సంఘములో బోధకు ఇతర సంఘాల బోధకు అదే డిఫరెంట్, ఒరిజినల్ డిఫరెంట్. 6 100 106 సరే సత్యం మాత్రమే ఇక్కడ చెప్పబడుతుంది. మిమ్మల్ని భ్రమపరిచి మీకు అనుకూలం కలిగించేసే బోధలు ఏమీ ఉండదు. అర్థమవుతుందండి? మన ప్రసంగాలన్నీ ఏ దిశగా వెళ్తుంది? అదృశ్య ప్రపంచం వైపు, పరదేశ్, పరలోకం, నిత్యరాజ్యం, మహిమా ప్రపంచం, నిత్య జీవం, అంచెదినమందు లేపబడ్డం, పరిశుద్ధంగా ఎత్తబడ్డం, సూలమ్మితి కన్యకలా మార్చబడ్డం, దేవుడు అప్పగించినటువంటి సత్యబోధ కొరకు పోరాటం. ఇదే ప్రతి ప్రసంగం. ఆ బోధలు చేయగలను కానీ చేయకూడదు అది. కనుక ప్రదేన్ బిడ్డలారా, ఈ రోజున మీరు ఏ విధమైన ప్రసంగానికి ఇష్టపడుతున్నారు? ఈ లోక సంబంధంలో భౌతికవాదులు ఈ లోకమే కావాలి అని ఆశిస్తారు. మీ ఆశను తెలుసుకొని నేను కూడా సొమ్ము చేసుకోవడానికి అదే ప్రసంగం చేస్తే ఇక నువ్వు నేను ఈ లోకము కొరకే బ్రతికినట్లయితే మనుషులందరికంటే దౌర్భాగ్యులం. ప్రార్థన చేద్దాం. తల వంచండి ప్రియులారా. దేవుడి లేఖనాల ద్వారా నీ యొక్క మనస్థితి ఇప్పుడు ఎలా ఉంది? యేసు రాగడక ముందు భౌతికవాదుల్లా తిండి తిప్ప, ఆహారము వస్త్రం, ఇల్లు వాకిలి, పెళ్ళి, వ్యాపారం, లాభం ఇదేనా? లేదు లేదు ప్రభా, అదృశ్య ప్రపంచం మాకు ఒకటి ఉంది, ఈ లోకం మాకు శాశ్వతం కాదు, అక్కడికి చేరాలంటే మేమేం చేయాలి? ఒకవేళ దీని మీదనే మనసుంటే మా మీదకు రాబోతున్న భయంకరమైన వినాశనమును ఎవరు తప్పిస్తారు? అబ్బో బాబోయ్, నాకొద్దు నాయన, సత్యబోధ కావాలి నాయన, లేఖనాల బోధ కావాలి నాయన, అటువంటి బోధ చేసే సంఘ కాపరిని మమ్మల్ని నియమించు నాయన అని మీరు అడగండి. ప్రార్థన చేద్దాం.